గచ్చు మీద పరిచిన బండల కాడ్ నుంచి గోడలకు కొట్టిన పెయింట్ దాకా బాత్రూమ్ల నల్లల కాడ్ నుంచి దర్వాజల దాకా దానికింత ఖర్చు పెట్టిర్రు దీనికింత ఖర్చు పెట్టిర్రు అని రుషికొండ ప్యాలెస్ ముచ్చట్లు దేశమంతా వినిపించినాయి గనడమ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకింది ప్యాలెస్ కహాని. అయితే ఇప్పటికీ ఆ ప్యాలెస్ను ఏం చేయాలో ఎట్లా చేయాలో సర్కారులకు సహజాయత లేదు. కానీ అంతలే ఇగో గిట్లయిందట చూడుర్రి. రుషికొండ ప్యాలెస్ అంటేనే సర్కారోళ్లకు పంటి కింద రాయి లెక్క తయారైందట. దాన్ని ఏంటికి వాడుకోవాలనో ఎట్ట చేయాలనో తెలియక ఇప్పటికే తీరు ఆలోచనలు చేస్తాను లీడర్ సాబులు. అసెంబ్లీ మీటింగులలో సుత దాని ముచ్చట్లే నడుస్తుంటాయి. ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే రుషికొండ ప్యాలెస్ కట్టించిన కాంట్రాక్టర్కు ఆఫీసర్లు పాత బిల్లులు చెల్లిచ్చిరాట. పైసల మంత్రి పై ఆవుల సారుకు తెలియకుండానే పైసలు విడుదలైనాయట. అసలేగా ఆ ప్యాలెస్ ను ఏంటికి వాడుకోవాలనో సవజైతే లేదు. దాంతో సర్కారు ఖజానాకు దమ్మిడి ఆమ్దాని లేదు. అసోంటప్పుడు ఆ ప్యాలెస్ కట్టిన కాంట్రాక్టర్ కు పైసలు ఎట్లు ఇచ్చిండ్రు చెప్పుర్రే అని ఆఫీసర్ల మీద గట్టిగానే గరం అయిందట మంత్రి సారు. అసలే పాత సర్కారోళ్ళు పైసలన్నీ పాడు చేసిండ్రని చెప్తుంటే ఇక ఇప్పుడు మళ్ళా బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ కు పైసలు ఇచ్చిండ్రా, ఎవ్వళ్లకు చెప్పకుండా ఎట్లిచ్చిండ్రు చెప్పుర్రి అని పైసల మంత్రి పండ్లు పటపట కొరికిండట. గా ఇచ్చిన పైసలు రుషికొండ ప్యాలెస్ కట్టినందుకు ఇచ్చిన పైసలు కాదు, గదే కాంట్రాక్టర్ వేరే పనులు కూడా చేసిండు, గా బిల్లులు చెల్లించినాం సారు అన్నట్టు చెప్పిండ్రట ఆఫీసర్లు. అయినా సుత మంత్రి సారు చల్లబడలేదా అంటున్నారు. మరిగా కాంట్రాక్టర్ ఎవరిలో గాని ఆయనకు రూపాయి ఇయ్యాలన్నా పైసల మంత్రికో ముఖ్యమంత్రికో చెప్పినాక గాని ఇయ్యొద్దని గట్టిగానే చెప్పిండ్రట ఆఫీసర్లకు. ఏమైనా రుషికొండ ప్యాలెస్ అంటేనే అందరు ఏమా అనుకునేటట్టు తయారైంది దాని కథ. గా నడమ పబ్లిక్ ను చూడనికే లోపలికి ఇడుస్తాం అన్నట్టు చెప్పిండ్రు సర్కారోళ్ళు. మరిగా ఎప్పుడు ఇడుతారో ఏమో చూడాలి.